ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యం. శ్రీ మహావిష్ణువుతో ముడిపడిన తిథి కావున దీనిని వైకుంఠ ఏకాదశి, మోక్షక ఏకాదశి అని కూడా అంటారు. ముక్కోటి ఏకాదశి ఎంతో పుణ్యప్రదమైనదని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఏకాదశి అంటే తిథులలో 11వది. ఇటువంటి ఏకాదశులు మాసానికి 2 చొప్పున సంవత్సరానికి 24 వస్తాయి. అధిక మాసం వచ్చిన సమయంలో 26 వస్తాయి. మన 6 నెలలు దేవతలకు పగలు, మరో 6 నెలలు రాత్రి. దీని ప్రకారం దేవతలందరూ వైకుంఠ ఏకాదశి నాడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలానికి, అంటే చీకటి రాత్రి నుంచి వెలుగులు ప్రసరించే పగటిలోనికి వస్తారు. స్వర్గద్వారాలను తెరవగానే ముందుగా ఈ కాంతి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశిస్తుంది. అందుకే విష్ణువాలయాలలో ఉత్తరం వైపు ఉన్న ద్వారాన్ని తెరచి ఉంచుతారు. ఈ ద్వారం నుండి భక్తులు శ్రీ మహావిష్ణువు దర్శించుకోవడం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు. ఉత్తరాయణం ప్రారంభమైన ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా పిలువబడుతుంది. ముక్కోటి అంటే 33 కోట్ల దేవతలది. అప్పటి నుంచి మూసి ఉన్న స్వర్గద్వారములు ఈ ధనుర్మాస ఆరంభం నుంచి తెరుచుకుంటాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున గరుడ వాహనుడైన శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వారాన దర్శనమిస్తాడు. అత్యంత మనోహరమైన ఈ రూపుని దర్శించుకోవడానికి సర్వదేవతలు తరలివస్తారు. అదే వైకుంఠ ద్వారం. ఈ వైకుంఠ ద్వారమే సూర్యుని ఉత్తరాయణ ప్రవేశానికి సూచన. అందుకే ఉత్తర ద్వారం నుంచి విష్ణుదేవుని దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈరోజు ఉపవాసం ఉండటం విష్ణు పూజ విశేష ఫలితాలను ఇస్తాయి. ఈరోజు గోపూజ చేయటం విశిష్టమైనది. విష్ణువు సన్నిధిలో ఆవు నేతితో దీపం వెలిగిస్తే సర్వపాపాలు హరించి అజ్ఞానం అనే చీకట్లు తొలగి ముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఓం నమో నారాయణాయ.